మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయ ధ్యానంలో మనం ఉన్నాము. 16వ అధ్యాయంలో కొంత భాగాన్ని గత వారం మనం నేర్చుకున్నాము. మరి ఈ రోజున మరొకసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయాన్ని మనమందరం కలిసి ధ్యానించాలని ఆశపడుచున్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయములో దేవుని యొక్క ఉగ్రత సమాప్తం కాబోతుంది. 7 ఏళ్ల శ్రమల కాలము గూర్చి మనం విన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడింది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాల ప్రకారంగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకు వచ్చాడు. ఎక్కి రమ్మని సంఘాన్ని పిలిచాడు. మరి ప్రభువుకి ఇష్టంగా ఈ రోజున విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న సంఘము మహిమ శరీరాన్ని ధరించి ప్రభువు దగ్గరికి చేరింది. మరి ఈ రోజున మనము పేతురు భక్తుడు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను అపేక్షిస్తూ జీవించే వారముగా మనం ఈ రోజు మనం ఉంటే ఖచ్చితంగా ప్రభు మేఘాల మీదకి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వలె వస్తానని చెప్పాడు. అది ఒక రకంగా సీక్రెట్ కమింగే. లోకస్తులు దాన్ని తెలుసుకోలేరు. ఆ బూర శబ్దం మనకు మాత్రమే వినబడుతుంది, నమ్మకమైన వారికి. ఒకవేళ మనం భూమి మీద జీవించి ఉన్నా లేదా ఒకవేళ ప్రభువులో నిద్రించి ఉన్నా తప్పనిసరిగా మహిమ శరీరాన్ని ధరించుకొని మేఘాల మీదకి ప్రభు దగ్గరికి వెళ్తాము, ప్రభువుతో ఐక్యం అవుతాము. అక్కడ నుండి ప్రభు పరలోక రాజ్యాన్ని మనం తీసుకొని వెళ్తాడు. మనం ప్రభువుతో 7 ఏళ్ళు నివాసం చేస్తాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మరి సంఘముగా ఉన్న 24 పెద్దలు, సంఘానికి సాదృశ్యముగా ఉన్న 24 పెద్దలు కిరీటములు ధరించిన వారై సింహాసనాల మీద కూర్చున్నట్లుగా మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోను 5వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. వారు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధులను ఆరాధిస్తూ కీర్తనలు పాడుతున్నారు. దేవదూతలతో కలిసి ఆరాధిస్తూ ఉన్నారు. వారి కిరీటాలను ప్రభు పాదాల మీద వేసి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆ 24 పెద్దలు ఎవరో కాదు. ఒకవేళ ఎత్తబడితే, సంఘముగా ఎత్తబడితే మీరు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఎత్తబడిన సంఘములో మీరు నేను ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను ఆశపట్టడంలో తప్పు లేదు. ఆశపడుతున్నాను, ఉండాలని కూడా ఆశీర్వదిస్తున్నాను. కనుకనే ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం, మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో మనము ముందుకు సాగుదాం. విశ్వాసమును కర్తైన యేసు వైపే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినట్లుగా సజీవ యాగంగా మన దేహములను ప్రభువుకు సమర్పించుకుందాం. హెబ్రీ 2వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాల్లో రాయబడినట్లుగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుందాం. హెబ్రీ 3వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినట్లుగా యేసు మీదనే లక్ష్యం ఉంచుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14లో రాయబడినట్లుగా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకు పరిగెత్తుదాం. ప్రకటన గ్రంథం 3:21 ప్రకారంగా దేవుని సింహాసనంలో చేరదాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్య ప్రకారంగా 1000 ఏళ్ల పాలనలో ప్రభువుతో కలిసి పరిపాలన చేద్దాం. 1000 ఏళ్ల పాలన ముగించబడిన తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4, 5, 6 వాక్యాల ప్రకారంగా యుగయుగములు యేసు ముఖ దర్శనాన్ని చేస్తూ క్రొత్త సృష్టిలో మనం ఆయనతో కలిసి జీవిద్దాం. వ్యాధి బాధలు ఆకుల దప్పులు లేని ఆ రాజ్యములో నిత్యానందముతో మనము ఆనందిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండబోతున్నామని ఒక దైవ సేవకుడిగా విశ్వసిస్తూ కొందరినైనా ఆ మార్గంలో నడిపించాలనే ఆశతో ఈ విధంగా మరి జీవితకాలం అంతా ఈ మీటింగ్స్ ఈ విధంగా కండక్ట్ చేయాలని ఒక తీర్మానం ముందుకు సాగుతున్నాను. నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి.
ప్రభు చిత్తమైతే మరిన్ని జూమ్ మీటింగ్స్ కూడా భవిష్యత్తు రోజుల్లో మరి ఆయా సమయాలను బట్టి మనం ఏర్పాటు చేసుకుందాం. ప్రభు చిత్తంలో ఉన్న వారిని ప్రభు ఖచ్చితంగా కేక వేసి పిలుచుకొని వస్తాడని నమ్ముతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. అక్కడ ముద్రల తీర్పుల్ని దేవుడు ముద్రలో ఇప్పబడట ద్వారా మానవాళి మీదకి, అవిధేయులైన మానవుల మీదకి తన తీర్పులు పంపిస్తూ మనం చూసాం. అప్పటికే సంఘం ఎత్తబడింది. ఇక భూమి మీద మిగిలిన వారందరూ కూడా దేవునికి అవిధేయులే. ఆ సమయంలో కూడా దేవుడు 1,44,000 మంది యూదుల్ని సువార్థికులుగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వారిని ప్రత్యేకంగా ముద్రించాడు. ప్రపంచం అంతటికి సువార్థికులుగా వారిని నియమించాడు. వారి సువార్త ద్వారా అనేకులు రక్షణ పొందారు, అనేకులు చంపబడ్డారు కూడా. ఎందుకంటే ఆ రోజున పరిపాలిస్తున్న ప్రపంచ చక్రవర్తి అయిన క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ బీస్ట్ అనేకుల్ని సంహరించడం కూడా 666 ముద్ర, వాడి ముద్ర వేయించుకోనని వారందరినీ కూడా సంహరించడం మనం చూడొచ్చు. వాడు డైరెక్ట్ గా సంహరించకపోయినా 666 ముద్ర వేయించుకోకపోతే, సాతాను ముద్ర వేయించుకోకపోతే ఆహారం దొరకదు, నీరు దొరకదు, గాలి పీల్చే అవకాశం కూడా లేదు, నివాస స్థలాలు దొరకవు, బిజినెస్ చేసే అవకాశం కూడా లేదు. కనుక అనేకులు మరణిస్తారు. డైరెక్ట్ గా కొంతమందిని వాడు ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ తన పరిపాలనలో చంపుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు అనేకులు మరణిస్తారు. మరి 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో సువార్థికుల్ని ఆయన ముద్రిస్తాడు ప్రత్యేకంగా. మరి దేవదూత కూడా ఈ యొక్క శ్రమల కాలంలో సువార్త ప్రకటించడం మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో దేవుడే స్వయంగా 2 సాక్షుల్ని ఈ భూమి మీదకి పంపించడం మనం చూడొచ్చు. వారు ఏలియా, హానోక్ అని కొందరు అంటారు, కాదు ఏలియా, మోషే అని కొందరు అంటారు. ఎవరి వాదనలు వారివి అయినప్పటికీ కూడా మనం కూడా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలియా, హానోకు కావచ్చు, ఏలియా, మోషే కూడా కావచ్చు. అక్కడ వారు చేసిన ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వారు చేసిన అద్భుత కార్యాలను బట్టి చూస్తే భూమి మీద నివసించిన కాలంలో ఏలియా, మోషే అలాంటి అద్భుతాలే చేశారు దేవుని పేరిట. కాబట్టి వారిద్దరే అని మెజారిటీ యొక్క అభిప్రాయం. మరి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఏలియా మరణించలేదు కనుక, పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాలి కనుక ఏలియాని దేవుడు భూమి మీదకి పంపించాడని, హానోకు మరణించలేదు, దేవుని సన్నిధి కొనిపోబడ్డాడు కనుక, ఫిజికల్ గా పుట్టినవాడు మరణించాలి కనుక హానోకుని మరణించడం కోసం దేవుడు పంపించాడని చెప్తారు. కానీ ఒక్క సంగతి వాస్తవము, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు మరణించడు. అందులో ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిలో అనేకులు మరణించే అవకాశం కూడా లేదు. ఫిజికల్ గా భౌతికమైన మరణాన్ని కూడా చాలా మంది క్రైస్తవులు చూడలేరు. కారణం ఏమిటనంటే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాల్లో ప్రభు యొక్క 2వ రాకడను గూర్చి రాయబడిన విషయంలో ప్రభువులో మృతి నొందిన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమైన, ఒకవేళ నేను మీరు సజీవులుగా ఉంటే ప్రభు రాకడకి మనం ఈ శరీరంతోనే ఇక్కడ బ్రతికుంటాము కనుక ఈ జూమ్ మీటింగ్ జరిగే సమయంలోనే ప్రభు వస్తే నేను ఈ కుర్చీలో నుంచే మహిమ శరీరం ధరించుకొని, నా ఇంటి స్లాబ్ 2 స్లాబ్లు ఉన్నా కానీ నన్ను ఆపలేదు. కారణం మహిమ శరీరం స్లాబ్ని చీల్చుకొని కూడా పై కప్పును చీల్చుకొని కూడా వెళ్ళిపోతుంది. కానీ కుర్చీలో ఎవరైనా వచ్చి చూస్తే నా డెడ్ బాడీ కూడా ఇక్కడ ఉండదు. కారణం ఏంటంటే నా దేహమే మహిమ దేహముగా మారి వెళ్ళిపోయింది కనుక నన్ను పాతిపెట్టే అవకాశం లేదు, సమాధి తీయాల్సిన అవకాశం కూడా లేదు. అంటే ఒక రకంగా మనిషి అంతర్ధానం అయ్యాడని చెప్పవచ్చు. ఏమైనా దేవుని బిడ్డలు దానికి సాదృశ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. యేసు సమాధిలో రుమాలు మాత్రమే కనబడింది, ఎముకలు కనపడలేదు. యేసు దేహం కుళ్ళిపోయినట్టు కనపడలేదు, ఎముకలు కనపడలేదు, ఆఖరికి జుట్టు కనపడలేదు, పండ్లు కూడా కనపడలేదు. కనుక ఆ విధంగా కొందరు మరణము చూడకుండానే ప్రభు దగ్గరికి వెళ్తారు ఒక రోజున. అందువలన ఏలియా, హానోకు అనే దానిలో కాకపోవచ్చని చాలా మంది భక్తుల యొక్క అభిప్రాయం. ఏదేమైనా వారి వారి సిద్ధాంతాలను బట్టి వారి నమ్మకం ఆధారపడి ఉంటుంది. నేనైతే ఏలియా, మోషే అని నేను నమ్ముతున్నాను. 2 సాక్షులు సువార్త ప్రకటిస్తారు, అనేకులు రక్షణ పొందుతారు, అనేకులు అంత్యక్రీస్తు చేతిలో మరణిస్తారు.
కొందరు ఒకవేళ బ్రతికుండొచ్చు కూడా, ఎక్కడో ఆహారం దొరికితే అడవుల్లోనో గుహల్లోనో ఉండి బ్రతికుండొచ్చు కూడా. ప్రభు తిరిగి 7 ఏళ్ల తర్వాత భూమిని పరిపాలించడానికి వచ్చినప్పుడు కొందరు శరీరులుగా బ్రతికుండే అవకాశం కూడా ఉంది. శరీరులుగా బ్రతికున్న వారు శరీరులుగానే ఈ భూమి మీద నివసిస్తారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, సంసారాలు చేస్తారు. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలనలో వాళ్ళు పౌరులుగా ఉంటారు. ఎత్తబడిన సంఘమైన మనం మాత్రం మహిమ దేహాలతోనే ఉంటాము, ప్రభువుతో కలిసి పరిపాలిస్తాము. ఇది బైబిల్ బోధిస్తున్న మాట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 8వ 6వ వాక్యం నుంచి మీరు చూస్తే, నిత్య సువార్త చేత పట్టుకున్న ఒక దేవదూత ప్రపంచమంతా ఆకాశంలో ఎగురుతూ, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, దేవుని ఉగ్రత పాలు కాకండి అని ప్రకటించడం మనం చూడొచ్చు. రాజ్య సువార్త ప్రకటించడం మనం చూడొచ్చు. మనం చెప్పే సువార్త అందరికీ చేరదు. ఏ ఒక్కడు కూడా ప్రపంచమంతా సువార్త ప్రకటించలేడు. కాబట్టి దేవదూత సువార్త ప్రకటించాడు అంటే దాని అర్థం ఏమంటే, ప్రపంచంలో గుహల్లో దాక్కున్న వాళ్ళు వింటారు, ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళు వింటారు, ఎక్కడెక్కడో మారుమూల అటవిక తెగల ప్రజలకు కూడా దేవుని దూత యొక్క భాష అర్థమవుతుంది. దేవుడు అర్థమయ్యేటట్టుగా చేయగలడు. కనుక ప్రపంచమంతా ఆ రోజున సువార్త ప్రకటించబడుతుంది. నరుడు అన్న ప్రతి ఒక్కడు దేవదూత ప్రకటించే సువార్త వింటాడు. ఆ సమయానికి నేను అయితే ఉండను, మీరు కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 16వ అధ్యాయము 6వ అధ్యాయము 8, 9 అధ్యాయాలు 7 ముద్రల తీర్పులు, 7 బూరల తీర్పులు. ఈ తీర్పుల వల్లనే ప్రపంచంలో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ చనిపోతారు. దేవుని యొక్క తీర్పుల వలన హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ చనిపోతారు. యుద్ధాల వలన, కరువుల వలన, తెగుళ్ళ వలన. ఏమండి, బూరలు ఊదినప్పుడు సముద్రంలో 1/3 భాగము రక్తముగా మారడం, భూమి మీద గడ్డి చెట్లంతా 1/3 భాగం మాడిపోవటం, సూర్యుడు 1/3 భాగము చీకటి కమ్మటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ 2 రకాల దేవుని ఉగ్రతల్లోనే మరణిస్తారు. ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే 8 బిలియన్ల జనాభా ప్రపంచంలో ఉంది. 4 బిలియన్ల జనాభా ఈ యొక్క ఈ 2 రకాల తీర్పుల్లోనే మరణిస్తారు. అందులో కొంతమంది సంఘముగా మనం ఆల్రెడీ ఎత్తబడ్డాం. మనం భూమి మీద మనం ఉండం. ఇక ఈ విధంగా హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ కనుమరుగైపోతుంది. ఇక మిగిలిన హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఉంటుంది. వారి మీదకి దేవుని ఉగ్రత ఫైనల్ గా రాబోతుంది. దేవుడు ఉగ్రత కురిపించే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కనికర స్వరూపే. ఆయన కనికరము గల తండ్రి అని బైబిల్ చెప్తుంది. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంపాషన్ అంటుంది బైబిల్. ఆయన దయగలవాడు, జాలి గలవాడు, కృపగలవాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించగలవాడు. భారం మోస్తున్న వారు వస్తే క్షమిస్తానన్నాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ముద్రల తీర్పులు చూశారు, పూరల తీర్పులు చూశారు. ఈ భూమి మీద ఉన్న అనేక మంది అవిశ్వాసులు కొందరు రక్షించబడ్డారు, ప్రభు కొరకు నిలబడి హతసాక్షులు కూడా అయ్యారు. సువార్త దేవదూత ప్రకటించినప్పటికి కూడా, ఇన్ని భయంకరమైన శ్రమలు వస్తున్నప్పటికి కూడా వాళ్ళు దేవుణ్ణి దూషించారే గాని అనేకులు మారు మనసు పొందలేదు. ఇలాంటి వారికి ఫైనల్ వేకప్ కాల్గా, విమానం ఎక్కేటప్పుడు ఫైనల్ బోర్డింగ్ కాల్గా దేవుడు చివరి ఉగ్రతను కురిపించబోతున్నాడు. ఈ ఉగ్రతను పాత్రల ఉగ్రత అంటారు, బౌల్ జడ్జిమెంట్ అంటారు. ఈ ఉగ్రత కుమ్మరిస్తున్నప్పుడైనా కొందరైనా సజీవుడైన దేవుణ్ణి తెలుసుకుంటారేమోనని దేవుని యొక్క ఆశ. దేవుడు నీతిగల న్యాయాధిపతి, ఆయన కనికరము గల దేవుడే. కానీ పాపాన్ని ఆయన శిక్షించకుండా ఉండలేడు. ఒక పాపిని శిక్షించడానికి ఆయన ఈ రోజుకి 2024 సంవత్సరాల సమయం ఇచ్చాడు. 2024 ఇయర్స్ జరిగాయి ఘోర పాపినైనా క్షమించడానికి. కానీ ఈ రోజు కూడా యేసును కులదేవుడని, మతదేవుడని, అలానే జాతి దేవుడని, విదేశాల దేవుడని, పనికిమాలిన దేవుడని, అంటరాని దేవుడని రకరకాలుగా మాట్లాడే దౌర్భాగ్యులు ఉండటం శోచనీయం, బాధాకరం. ఈ రోజు కూడా ఆఫ్టర్ 2024 ఇయర్స్ కూడా ఇంకా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఒకవేళ ఇంకా 100 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకోండి, లేదా ఒక 50 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికి కూడా
ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మానవాళిని నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా కొందరైనా రక్షణ పొందుతారేమో. ఆయన కోరిక ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని కోరిక. కానీ కొందరైనా మారతారేమో అని ఆయన ఆశ. ఈ ఫైనల్ తీర్పుల ద్వారానైనా వారు మారతారని ప్రభు యొక్క కోరిక కలిగి ఉన్నాడు. అందుకనే ఇది ఫైనల్ వేకప్ కాల్ గా ప్రభు దీన్ని చూస్తున్నాడు. భయంకరమైన విషయం, విచిత్రమైన విషయం, మానవుని యొక్క హృదయం ఎంత ఘోరముగా ఉన్నది అనే విషయాన్ని చూసినట్లయితే ఇదే 16వ అధ్యాయంలో మనం లోపలికి వెళ్ళక ముందే 16వ అధ్యాయం 11వ వాక్యం రాయబడింది. తమకు కలిగిన వేదనలు బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు పొందిన వారు కారు. ఫైనల్ గా ఉగ్రతలు కుమ్మరించబడుతున్న ప్రజలు ఇంకా సాతాను వెంబడే వెళ్తున్నారు కానీ మారు మనసు పొందిన వారు కారని రాసింది. ఎంత కఠినమైపోయిందో మానవ హృదయం ఒకసారి ఆలోచించండి. ఈ రోజున అలాంటి కఠినమైన హృదయం మనలో ఎవరికీ లేదని నేను భావిస్తున్నాను. ఈ మాటలు భవిష్యత్తులో వినబోయే వారికి కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నా ప్రభు బండబారి నా హృదయాన్ని బద్దలు చేసి ఆయన్ని హత్తుకునేటట్టుగా నా ప్రభు నన్ను చేశాడు, మిమ్మల్ని చేశాడు. నాలాంటి అనేక మంది ఇంకా మార్పు చెందాలని ప్రభు ఆశపడుచున్నాడు. అందుకే ఈ సువార్త ప్రకటన. నాలాంటి వెర్రివాడిని ప్రభు ఎన్నుకొని ఈ విధంగా సువార్త ప్రకటిస్తుంటే కొందరు వింటున్నారు, డైరెక్ట్గా లైవ్లో వినేవాళ్ళు ఉన్నారు, కొందరు ఆ తదుపరి వినేవారు కూడా ఉన్నారు. నా ఆశ ఏ విధము చేతనైనా కొందరు రక్షించబడాలని నా కోరిక. 16వ అధ్యాయంలోనే ఏమైన దేవుని బిడ్డలారా 21వ వాక్యం కూడా మీరు చదివితే, ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి, మారు మనసు పొందలేదు. 45 కేజీల వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడతాయి ఆ రోజుల్లో. 45 కేజెస్, 100 పౌండ్స్ ఇంచుమించుగా. 35 కేజెస్ వడగండ్లు అంటే ఎంత బరువు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అవి మనిషి మీద పడితే బతికే అవకాశమే లేదు. అంత భయంకరమైన వడగళ్ళు పడుతున్నా దెబ్బలు తగిన వాళ్ళు దేవుడిని దూషించారే గాని, ప్రభువా మమ్మల్ని క్షమించు, ఈ వడగళ్ళు మా పాపం వల్లనే పడుతున్నాయని ప్రభువుని క్షమాపణ అడిగిన వారు కాదు. ఇది మానవుని యొక్క కఠినమైన హృదయం. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుని మహిమకు దూరం అయ్యాడు. మానవ హృదయాలోచన కేవలం చెడ్డదని చివరి ఉగ్రత కుమ్మరించే సమయంలో కూడా దేవుడు గమనించాడు. ఈ సమయంలో కొందరైనా మారు మనసు పొందలేదా అని మీరు అడగొచ్చు. కొందరు మారు మనసు పొందుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశ కొందరినైనా తన రాజ్యంలోకి ఇంకా 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 చేర్చుకోవాలనే దీర్ఘశాంతం గలవాడై వస్తానన్న యేసు ఇంకా రాకుండా ఆలస్యం చేస్తున్నాడు. మనమేమో వచ్చేది లేదు, పోయేది లేదు, ఎప్పుడో చెప్పాడు, పౌలు గారు చెప్పాడు, ఎప్పటివరకు రాలేదు, అసలు యేసు ఉన్నాడో లేడు అనే వ్యర్థులు చాలా మంది సమాజంలో కనబడుతున్నారు. క్రైస్తవ వ్యర్థులు కూడా కనబడుతున్నారు. యేసు ఉన్నాడో లేదని అనుమానంతో బతికే క్రైస్తవులు కూడా ఉన్నారు. పరిశుద్ధమైన ప్రవర్తనతో బతకపోయినా ఏం కాదులేబ్బా, ఆయన వచ్చేదేంటో చచ్చేదేంటో, వస్తాడో రాడో, ఏదో బైబిల్లో రాసుంది, యేసు ప్రభు నమ్ముకోమని మా అమ్మ చెప్పింది కాబట్టి నమ్ముకున్నా, మా కులం వాళ్ళు యేసు ప్రభునే నమ్ముకోవాలంట అందుకే నమ్ముకున్నా, మా జాతి వాళ్ళు యేసు ప్రభులోనే ఉండాలంట అందుకే నమ్ముకున్నా అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మందిని ఈనాటి సమాజంలో ఉన్నారు. అలాంటి గుంపులో మీరు నేను ఉండకూడదని ప్రేమపూర్వకంగా దైవ సేవకుడిగా బతిమలాడుకొంచున్నాను. భయంకరమైన ఉగ్రత, ఆ ఉగ్రతను మనము తాళలేము. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం. నాణ్యం పడిపోగానే నాణ్యాన్ని వెతకడం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలో ఇక జరగబోయే ఉగ్రతలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. దాన్నే హర్మెగ్దోన్ యుద్ధం అంటారు హీబ్రూ భాషలో.
హర్మెగ్దోన్ యుద్ధం అంటారు గ్రీకు భాషలో. హర్మెగ్దోన్ యుద్ధం అంటే, హర్ అంటే హిల్, కొండ, మెగిద్దో అంటే ద సిటీ ఆఫ్ మెగిద్దో, హర్మెగిద్దో, హిల్ ఆఫ్ మెగిద్దో. మెగిద్దో అనేది ఒక ప్లేస్ కాబట్టి హిల్ ఆఫ్ మెగిద్దో అనే పేరు. కానీ లిటరల్ గా మెగిద్దో అనే దానికి అర్థము స్లాటర్, వధ లేదా హింస, వధింపబడటం, హతము కావటం, స్లాటర్. హర్ మెగిద్దో అనే దానికి అర్థము లిటరల్ గా ద హిల్ ఆఫ్ స్లాటర్, హతమయ్యే కొండ, అనేకులు హతులయ్యే కొండ, ద హిల్ ఆఫ్ స్లాటర్. దాని హిల్ ఆఫ్ మెగిద్దో, మెగిద్దోకి లిటరల్ గా స్లాటర్ అని అర్థం, హతం కావడం అని. ద హిల్ ఆఫ్ స్లాటర్ అని కూడా పిలుస్తారు. గ్రీకు భాషలో హర్ మెగిద్దోన్ ఏ వస్తుంది, హెబ్రూ భాషలో హర్ మెగిద్దోన్ హెచ్ వస్తుంది. ఈ హర్ మెగిద్దోన్ అనే పదం 16వ అధ్యాయంలో మాత్రమే, కొత్త నిబంధన గ్రంథంలో ఒక్కసారి మాత్రమే ఉంది. పాత నిబంధన గ్రంథంలో మెగిద్దో అనే పదము 12 సార్లు వాడబడింది. మెగిద్దో అనే ప్రదేశం చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే 2 రాజుల గ్రంథంలో 23వ అధ్యాయం 30వ వాక్యంలో యూదా రాజైన యోషియా చాలా మంచి రాజు. దేవుని మందిరాన్ని బాగు చేయించాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని చక్కగా ధ్యానించినట్లుగా చేశాడు. చిన్న వయసులోనే మారు మనసు పొందిన ఒక గొప్ప రాజు యూదా రాజు యోషియా. 2 కింగ్స్ 23rd చాప్టర్ 30th verse ఆ రాజు అనవసరంగా ఐగుప్తు రాజు అయిన ఫరో మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఐగుప్తు రాజు చెప్పాడు, నేను నీతో యుద్ధం చేయడానికి రావట్లేదు, తప్పుకోమని చెప్పాడు. కానీ యోషియా మూర్ఖంగా ఐగుప్తు రాజుని ఎదిరించాడు, మెగిద్దో ప్రాంతంలో ఎదిరించాడు. ఆ మెగిద్దో ప్రాంతంలోనే అతడు యోషియా రాజు చనిపోయినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓల్డ్ టెస్టమెంట్ లో 12 times ఈ మెగిద్దో అనే పదాన్ని మనం చూడొచ్చు. 1 Kings 4th chapter 12th verse లో చూడొచ్చు. యెహోషువ గ్రంథంలో కూడా మనం పలు పర్యాయములు ఈ మెగిద్దో అనే పదాన్ని కూడా 2 పర్యాయాలు చూడొచ్చు. జాషువా 12:21లో చూడొచ్చు మనం. ఇంకా పలు పర్యాయాలు బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రాంతము అనేది ఉందన్నమాట. కొత్త నిబంధనలో మాత్రం ఈ ఒక్క చోట రాయబడింది. ఈ చోట చిట్ట చివరి ప్రపంచ యుద్ధం జరగబోతుంది. ఇది చిట్ట చివరి యుద్ధం అని చెప్పలేము. యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం పేరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ యుద్ధాన్ని మనం చూడొచ్చు. ఆ యుద్ధం పేరు గోగు మాగోగు యుద్ధం. ఇది క్రీస్తు 1000 ఏళ్ల పాలన తర్వాత జరగబోయే యుద్ధం. ఈ యుద్ధ సమయానికి మన మహిమ శరీరాలతో 1000 ఏళ్ళు యేసుతో కలిసి పరిపాలించి ఉంటాం. కాబట్టి ఈ యుద్ధము చిట్ట చివరి యుద్ధం కావచ్చు. కానీ ఈ లోకానికి ప్రజెంట్ ఏజ్కి, ఇప్పుడు మనం చర్చ్ ఏజ్ లో ఉన్నాం. ఈ చర్చ్ ఏజ్ ఎప్పుడు ముగిస్తుందంటే సంఘం ఎత్తబడినప్పుడు ముగిస్తుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రారంభమయ్యే యుద్ధం ఇంచుమించుగా 7 ఏళ్ల శ్రమల కాలం అంతా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఫైనల్ బ్యాటిలే ఈ హర్మెగిద్దోన్ యుద్ధము. ఈ యుద్ధ సమయంలోనే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3, 4 వాక్యాలు రాయబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం నుండి రాయబడినట్లుగా రాజుల రాజుగా ప్రభువుల ప్రభు అని తొడల మీద నామము లిఖించుకున్న తెల్లని గుర్రం ఎక్కిన సేనలు తనను వెంబడిస్తుండగా, కిరీటాలు ధరించుకొని ఉన్న సేనలు ఎవరో తెలుసా? మీరు, నేనే. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత మనమందరం ప్రభువుని వెంబడిస్తుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులు రాజుగా ప్రభువులు ప్రభుగా భూమి మీదకి అడుగు పెడతాడు. అక్కడ ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. అక్కడికి ఆ సమయానికి ఈ మెగిద్దో అనే ప్రాంతానికి ప్రపంచ సైన్యాలన్నీ గ్యాదర్ అయి ఉంటాయి. ఆయన ఒలీవల కొండ మీదకి అడుగు పెట్టిన ప్రభు
ఇస్రాయేల్ దేశ పక్షంగా శత్రు సైన్యాలతో యుద్ధం చేయడం మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తన నోటి నుంచి వచ్చే వాడిగల ఖడ్గముచే వారిని అందరినీ సంహరించినట్టుగా చూడొచ్చు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో వారి శరీరములు కుళ్ళిపోయినట్లుగా, వారి కళ్ళు వారిలోనే కుళ్ళిపోయినట్లుగా, వారి యొక్క శరీర అవయవాలు కుళ్ళిపోయినట్లుగా, వారిని పాతి పెట్టడానికే ఈ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వారిని పాతి పెట్టి యెరూషలేం పట్టణాన్ని పవిత్రపరచడానికి 7 నెలల సమయం పడుతుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలన యెరూషలేం పట్టణంలోనే ప్రారంభిస్తాడు. అది భౌతికంగా యెరూషలేం పట్టణం కొన్ని మార్పులకు లోను కావచ్చు, కానీ ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న యెరూషలేం పట్టణంలోనే, కాబట్టి ఇప్పుడున్న కొండలు, ఇప్పుడున్న చెట్లు, ఇప్పుడున్న లోయలు ఉండకపోవచ్చు. ఫిజికల్ గా కొన్ని మార్పులు చెందొచ్చు, కానీ ఇదే యెరూషలేం పట్టణంలోనే, ఇదే ఇజ్రాయెల్ దేశంలోనే అప్పుడు ఈ భారతదేశం కూడా ఉంటుంది, చైనా కూడా ఉంటుంది. ఇందులో కొందరు మారుమనసు పొంది సజీవంగా బతికే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ ప్రభు 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. ఇంత గొప్ప హోప్ అనేది, నిరీక్షణ అనేది క్రైస్తవుడికి దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిరీక్షణ ఇదేదో ఇమాజినేషన్ కాదండి, ఇదేదో పిచ్చోడి యొక్క ఆలోచన కాదు. ఇది పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు పేరు పరిశుద్ధ గ్రంథం అని. ప్రతి గ్రంథానికి ఏదో పేరు పెట్టున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం అని బైబిల్కి మాత్రమే ఉంది. పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధుడైన దేవుని గ్రంథం, పరిశుద్ధుడైన దేవుని నోటి నుంచి వచ్చిన మాటల గ్రంథం. ఈ మాటల గ్రంథంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి, లిఖించబడి ఉన్నాయి. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు నిత్యాగ్ని గుండానికి వెళ్ళక తప్పదు. నేనేం పంపించను, వారి క్రియలే వారిని నిత్యాగ్ని గుండానికి తీసుకెళ్తాయి. నా ప్రభు కులదేవుడు కాదనే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము 7 దూతలతో చెప్పగా వింటిని. యోహాను దర్శనం చూస్తున్నాడు. 7 దూతల చేతిలో 7 పాత్రలు ఉన్నాయి. ఆ 7 పాత్రల్ని భూమి మీద కుమ్మరించమని దేవుని యొక్క ఆలయంలో నుండి ఒక స్వరము చెప్పుట విన్నాడు. 7 ఎవరంటే దేవదూతలు. ఆలయంలో నుండి చెప్పిన స్వరము దేవుని స్వరమే తప్ప మరొక స్వరం లేదు. దేవదూతలను ఆజ్ఞాపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు ఆజ్ఞాపించాడు, కుమ్మరించమని చెప్పాడు. ఫైనల్ రేత్ ఆఫ్ గాడ్. అంతటి మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించగా, భూమి మీద కుమ్మరింపగా, క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేసిన వారి మీద బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. మీరు నిర్గమకాండంలో 7వ అధ్యాయం నుండి ఐగుప్తీయుల మీదకి వచ్చిన అనేక తెగుళ్ళు మీరు చూడొచ్చు. 7 నుండి 10 అధ్యాయాల్లో మీరు చూడొచ్చు. ఇంచుమించుగా ఆ తెగుళ్ళు లాంటి తెగుళ్ళేవి. ఆ రెఫరెన్స్లన్నీ చెప్పే టైం లేదు కనుక నిర్గమకాండంలో మీరు చూడొచ్చు. ఆ తర్వాతనే ఫరో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటికి పంపించేశాడు. ఈ చెడ్డ పుండ్లని పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇవి క్యాన్సరస్ పుండ్లని, మ్యాలిగ్నెన్సీ అని చెప్పి చాలా మంది చెప్తారు. ఆ రోజుల్లో క్యాన్సర్ ఇప్పటికే పెరిగిపోతుంది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మరి మొదటి దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు అనేకుల మీద ఆ పుండ్లు పుడతాయని తెలియజేయబడింది. ఈ పాత్ర ఏ పాత్ర అంటే, దేవుని మందిరంలో యాజకుడు దేవునికి ధూపం వేయటానికి పాత్రను తీసుకొని వెళ్తాడు. ఒక బవెల్ని తీసుకొని వెళ్తాడు. అందులో ధూప ద్రవ్యాలు తీసుకొని వెళ్తాడు దేవునికి ధూపం వేయటం కోసం. ఆ పాత్రలే ఈ పాత్రలు, ఆ బవెల్సే ఆ పాత్రలే ఈ దూతల చేతిలో ఉన్న పాత్రలు. ఆ పాత్రలో ఉన్నది ఏమిటో తెలుసండి? దేవుని యొక్క సేవకులు 7 ఏళ్ల శ్రమల కాలంలో అనేకుల్ని వారు చంపుతుంటే, యాంటిక్రైస్టు అన్ని జనులు కలిసి దేవుని బిడ్డలను చంపుతుంటే, ఆ రోజుల్లో కావచ్చు, ఈ రోజుల్లో చంపబడిన వారిని గురించి కూడా కావచ్చు, వారు పెట్టిన మొర్రంట మీరు కీర్తనలో చూడొచ్చు. కీర్తనకారుడు అంటాడు, దేవా నా నిమిత్తం ప్రతీకారం చేయమని అడుగుతాడు.
ఓ రకంగా దేవుడు విని 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 చివర్లో వీరి ప్రార్థనలన్నీ ఆ పాత్రలో భద్రపరిచి ఆ ఉగ్రత వారి యొక్క ప్రార్థన తీర్పు కొరకు వారు చేసిన ప్రార్థనల్నే ఉగ్రతగా మార్చి దేవుడు భూమి మీద కుమ్మరిస్తున్నాడేమో అని కూడా భావించవచ్చు. ప్రతీకారం 5వ అధ్యాయంలో కూడా మీరు 6వ అధ్యాయంలో కూడా పరిశుద్ధుల యొక్క ఆత్మలు మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ముద్రలు విప్పబడేటప్పుడు నాదా సత్యస్వరూపి ఎందాక నీవు తీర్పు తీర్చక యుందువు అని మొరపెట్టారు. ఎందాకంటే ఇందాక దేవుడు దీర్ఘశాంతుడు, వెయిట్ చేస్తున్నాడు. సమయం వచ్చింది, తీర్పు తీరుస్తున్నాడు. వారి ప్రార్థనలతో కూడిన మొరలే అయ్యుండొచ్చు ఈ ఉగ్రత కుమ్మరించబడే పాత్రలు. రెండవ దూత బోర ఊదినప్పుడు రెండవ దూత పాత్రను సముద్రంలో కుమ్మరింపగా పీనుగ రక్తము వంటిదాయను. సముద్రమంతా రక్తంగా మారింది. మీరు అదే 8వ అధ్యాయం 9వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా సముద్రం బోర ఊదబడింది. సముద్రంలో 1/3 వంతు మాత్రమే ఓడలు పగిలిపోయినట్లుగా, సముద్ర జీవులు చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఎంత భయంకరమైన ఉగ్రత అంటే సముద్రం అంతా రక్తంగా మారుతుంది. సముద్రంలో ఉన్న జీవులన్నీ చనిపోతాయి. సముద్రంలో తిరుగుతున్న ఓడలన్నీ పగిలిపోతాయి. ఏమండి, మానవుడికి జీవనాధారమే లేకుండా పోతుంది. ఎవరు కుమ్మరిస్తున్నారు ఈ ఉగ్రత తెలుసండి? సృష్టికర్త అయిన దేవుడే మాటకు లోబడిని ప్రజల కొరకు ఫైనల్ గా ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు తీర్పరి. దేవుడు యేసు ప్రభు ఎప్పుడు కూడా పేదగా దీనంగా దండం పెడుతూ రండి రండి అంటున్నాడని ఊహించకండి. దేవుడు ఒక రోజున యూదా గోత్రపు సింహముగా మారబోతున్నాడు. ఆయన ఉగ్రతను తాళగలిగిన వాడు ఎవడు ఉండడు. దేవుని ఉగ్రతను తాళగలవాడు ఎవడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. ఆ ఉగ్రతలో ఎవరు తట్టుకోలేరండి. భయంకరమైన ఉగ్రత. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా చూడొచ్చు. అంధకారం అయిపోతుంది భూమి అంతా కూడా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. భయంకరమైన పరిస్థితులు తాండవిస్తాయి ఆ రోజున. భయంకరమైన దేవుని ఉగ్రతను ప్రపంచం అంతా చూడాల్సి వస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో రాయబడి ఉంది. భూమిని కటిక చీకటి కమ్ముచున్నది. భూమిని కటిక చీకటి కమ్ముచున్నది. ఒకరోజు చీకటి కమ్మబోతుంది. భయంకరమైన పరిస్థితులు సమాజానికి రాబోతున్నాయి. ఆ పరిస్థితుల్ని నేను భూమి మీద ఉండం కాబట్టి చూడం. ఒకవేళ పరలోకం నుంచి దేవుడు ఏదైనా మనకు ప్రత్యేకంగా చూపిస్తే చూస్తాం. చూపించడు. కారణం ఏంటంటే మనం బాధపడతామని. మనం బాధపడే అవకాశం, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు బాధపడే అవకాశం లేదు. భూమి మీద ఉన్న బంధువులను బట్టి వాళ్ళు ఏడ్చే అవకాశం లేదు. భూమి మీద ఉన్న బంధువులు నా దగ్గరకు వస్తారేమో ఎదురు చూస్తారు వాళ్ళు, అంతే. రాకపోయినా బాధపడరు, వచ్చినా సంతోషపడేది లేదు. వారి సంతోషం అంతా ప్రభువులోనే. ఇప్పుడు నా భార్య ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమె సంతోషం అంతా ప్రభువుతోనే. నేను వస్తానని చూస్తుండొచ్చు, వచ్చినా రాకపోయినా ఒకటే. ఆమెకేం సంబంధంలా, ఆమె ప్రభువులో ఆనందిస్తుంది. నా బిడ్డల కొరకు ఎదురు చూస్తుండొచ్చు. ఏదో ఒక రోజు వారు వయసు ముగిసిన తర్వాత వారందరూ కూడా ప్రతి మనుషుడికి లోకాన్ని వదలాల్సిందే గనక మనందరం వస్తామని ఎదురు చూస్తున్నాం. పరిచయం వాళ్ళందరూ కూడా వెంటనే రావాలని కోరుకోదు. వాళ్ళ యాత్ర అంతా ముగించి పిల్లలను పెద్ద చేసుకొని అన్ని కార్యక్రమాలు చేసి రావాలని కోరుకుంటది. వస్తే సంతోషపడుతుంది, రాకపోయినా బాధపడదు. కారణం ఆమె ఆనందం ప్రభువులోనే. దేవునికి స్తోత్రం కలుగును కాక. సముద్రపులోని జంతువులన్నీ చనిపోతాయండి. మీరు చూడండి, బూరల తీర్పుకి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ 1/3, ఇక్కడ ఫుల్. మూడవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు నదుల్లోని జలధారలన్నీ కూడా రక్తమయమైపోతాయి. భూమి మీద 70% ఆఫ్ వాటరే ఉంది. భూమి మీద 70% వాటరే ఉంది. అందులో 97% సముద్రాల్లోనే ఉంది. ఒక 3% మాత్రమే మంచి నీరు ఉంది. ఆ మంచి నీరులో కూడా 2% నీరు మంచుగడ్డల రూపంలోనో, ఐస్ గ్లేషియర్స్ రూపంలోనో, మరో రూపంలోనో ఉంది. త్రాగటానికి పనికిరాదు. అది కరిగితే తాగొచ్చు, కానీ కరిగే రూపంలో అది కరిగే అవకాశం ఉండదు. సూర్యుడి వేడికి మాత్రమే కరుగుతుంది అది. ప్రపంచ ప్రజలు తాగటానికి భూమి మీద ఉన్న నీటిలో 1% ఉపయోగపడుతుంది.
ఆ 1% నీరు ప్రవహించే నదులు, సరస్సులు, కాలువలు అన్నిటి మీద ఈ మూడవ దూత ఆ ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు మంచినీరంతా రక్తమవుతుందండి. త్రాగడానికి నీరే దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అప్పుడు ఒక ప్రభువును కూర్చిన కొన్ని మాటలు వినబడుతున్నాయి, ప్రైజెస్ వినబడుతున్నాయి. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి త్రాగనిచ్చితివి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఇది పరిశుద్ధుల యొక్క రక్తాన్ని ఈ రోజున అనేకులు తెలియక తెలిసి దుర్మార్గంగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా చంపేస్తారు. ఈ పరిశుద్ధుల యొక్క మొరలు ప్రభు దగ్గర దాచబడి ఉంటాయి. ప్రభు యొక్క దగ్గర దాచబడి ఉంటాయి. మనుషుడు ఏం విత్తుతాడో దాన్ని కోస్తాడు. వీళ్ళు పరిశుద్ధుల్ని చంపారు. వీరు ఈ రోజున దేవుని ఉగ్రతగా చంపబడుతున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మనుషుడు ఏం విత్తుతాడో దాన్నే కోస్తాడండి. కంగారు పడాల్సిన అవసరంలా, తండ్రిగా నేను ఏది విత్తుతానో నా పిల్లల జీవితంలో అది చూస్తాను నేను. కానీ యేసు ప్రభువు నమ్ముకొని ఆయన పాదాలు పట్టుకున్నాను కాబట్టి, నా దుర్మార్గాలన్నీ ప్రభు క్షమించాడు కాబట్టి ఈ రోజు నా పిల్లల్లో నీతిని నేను చూడగలుగుతున్నా. అదే నేను ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే నా పిల్లల్లో నా చెడుతనాన్ని నేను చూసుండేవాడిని. మనుషుడు ఏమి విత్తితే దాన్నే కోస్తాడు. ఒకవేళ తండ్రి దుర్మార్గుడైన కుమారుడు మారు మనసు పొందితే తండ్రి చెడుతనంతో అతనికి సంబంధం ఉండదు. అతడు నీతిమంతుడిగా దేవుడు తీరుస్తాడు. ఎవడి క్రియలు వాడికే, ఎవడి క్రియల ఫలితం వాడు అనుభవించాల్సిందే. తండ్రుల దోషం కుమారులు ఒళ్ళో వేయడం అనేది సాధ్యం కాదు. అది బైబిల్లో ఒక వాక్యం ఉంది, కానీ దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు చాలా మంది. తండ్రుల దోషం కుమారులు ఒడిలో పడదు, కానీ కుమారుడు రక్షణ పొందితే, లేదంటే ఆ తండ్రి శాపం కుటుంబం మీద ప్రవహిస్తుంది, తప్పదు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటే నా జీవితాన్ని మార్చింది, నన్ను ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. వారి రక్తమును తాగనిచ్చితివి, దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చిదు కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. రకరకాల దేవదూతలు, అలాగని నీళ్ళకు దండం పెట్టమని, నీళ్ళలో మునగమని కాదు. దేవుడు ఒక దూతను నియమించాడు. జలముల దూత, వాయువు దూత, గాలికి ఒక దూత. గాలి దూతకు దండం పెట్టమని కాదు. సూర్యుడు దేవుడు కాదు, దేవుడు సృష్టించిన ఒక నక్షత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములు అయి ఉన్నవని ఎవరు చెప్తున్నారు ఈ మాట? బలిపీఠం చెప్తుందట. పరలోకంలో ఉన్న బలిపీఠం ఉంది, పరలోకంలో కూడా. ఆ బలిపీఠం దగ్గర నుంచి స్వరం వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. అన్యాయంగా ఆయన ఎవరికి తీర్పు తీర్చడు. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యుని మీద ఊరల తీర్పే వస్తుంది, క్షమించండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లుగా వారు మారు మనసు పొందలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 4వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు సూర్యుడి మీద కుమ్మరించాడు. గతంలో మనం బూరల తీర్పుల్లో 1/3 ఆఫ్ ది సన్ మాత్రమే చీకటిమయమయ్యాడు. ఇక్కడ సూర్యుడు మొత్తం చీకటైపోతుంది. సూర్యుడు మొత్తం చీకటి కమ్మేసింది. లోకమంతా అంధకారం అయిపోయింది. మీ తర్వాత రిఫరెన్స్ గా చూడండి, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 6 వాక్యాలు. యెహోవా దినమున సమస్తం అంధకారం అయిపోతుందట. యెషయా 60లో కూడా భూమి అంతా చీకటి కమ్ముతుందట. ఎందుకంటే పాత్ర సూర్యుని మీద కుమ్మరించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, సూర్యుని యొక్క వేడట యెషయా గ్రంథం 30వ అధ్యాయము 26వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకుంటే 7 టైమ్స్ అని రాసింది వేడి. ఇక్కడ 7 టైమ్స్ అని లేదు. సూర్యుడు ప్రస్తుతం ఉన్న వేడి 7 టైమ్స్ పెరుగుతుందట.
ఈ దేవదూత పాత్రను కుమ్మరించినప్పుడు. హెన్రీ మోరిస్, ఐ థింక్ హెన్రీ మార్టిన్, సమ్ ఇంజనీర్, నేను ఒక దైవ సేవకుడు చెప్తుంటే నేను విన్నాను. డాక్టర్ హెన్రీ మోరిస్, ఆయన ఒక ఇంజనీర్ గా పరిశోధన చేసినప్పుడు 7 times సూర్యుని యొక్క హీట్ కనుక పెరిగితే ఇప్పుడున్న సముద్ర మట్టాలు 200 feet పెరుగుతాయంట. ఇప్పుడున్న సముద్రము మట్టము 200 హైట్ అవుతుందట. సముద్రం 200 feet వస్తుందట పైకి. అంటే ఇంచుమించుగా ప్రపంచంలో 200 feet వస్తే ఒక హైదరాబాద్ తప్ప ఆంధ్ర తెలంగాణలో ఏ ఊరు ఉండదు. హైదరాబాదు డక్కన్ ప్లేటో తప్ప దక్కన్ పీఠభూమి ప్రాంతం అంటే ఈ తెలంగాణ ప్రాంతం తప్ప, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తప్ప ఆంధ్ర తెలంగాణలో ఏవి కనబడవు. ఢిల్లీ తప్ప మెడ్రాస్, బాంబే, గుజరాత్ కంప్లీట్ గా భారతదేశం వల్ల ఇలా కుంచుకొని పోతుంది. 7 times కనుక సూర్యుడి వేడి ఎక్కువై 200 feet కనుక సముద్ర మట్టం పెరిగితే. అయితే గ్లోబల్ వార్మింగ్ అనే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం ఇప్పుడున్న సముద్ర మట్టం 2 అడుగులు కనుక పెరిగితే 20 కోట్ల మంది ప్రజలు చనిపోతారండి. 2 అడుగులు పెరిగితే 20 కోట్ల మంది చనిపోతారు. 200 million people చనిపోతారండి. 200 అడుగులు పెరిగితే ఎంతమంది చనిపోతారు? నేను చెప్తున్నాను కదండి, ఈ డెక్కన్ ప్లేటో, వింధ్య సాత్పుర పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఉండవు. ఎందుకంటే అక్కడ కూడా మంచు కరుగుతుంది. ఇంచుమించుగా ఢిల్లీ కూడా వెళ్ళిపోద్ది. ఈ హైదరాబాద్ ఒకటే మిగులుతుందేమో నా డౌట్. ఈ మిగతా ఏమి ఉండవు. మనం సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ ఆ రోజుకు మాత్రం ఇక్కడ ఉండకూడదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజున మనం పరలోకంలోనే ఉండాలి, ప్రభు దగ్గరే ఉండాలి. హైదరాబాద్ సేఫ్ కదా, మనం ఇక్కడే ఉందాం అనుకుంటే పొరపాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. సర్వేలు చేసి కొందరు ఇంజనీర్స్ ఇచ్చిన ఈ 2100లోనే 2100 సంవత్సరంలోనే సముద్ర మట్టం 2 అడుగులు పెరిగి 20 కోట్ల మంది ప్రజలు చనిపోతారని గ్లోబల్ వార్మింగ్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. 2100 అంటే ఎంత ఉందండి? ఇంకా 76 years ఉంది. 76 years లో 20 కోట్ల మంది చనిపోతారట. మరి ప్రభు ఒక రాకడ కనుక ఉంటే 7 times పెరిగింది అనుకోండి, 7 times హీట్ అయింది అనుకోండి సూర్యుని యొక్క వేడి, అప్పుడు ఏమవుతుంది? 200 feet పెరుగుద్దట సముద్రం మట్టం. అప్పుడు ఇంకా కొంచెం మంది మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. ఎన్ని కోట్ల మంది చనిపోతారో, బిలియన్స్ లో చనిపోతారు. చీకటి కమ్ముతుంది, అంధకారం అవుతుంది. అంధకారం అయినప్పుడు పత్రహరితం ఉండదు, చెట్లు బతకవు. భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద ఆ పాత్రను కుమ్మరించాడు. దాని రాజ్యం అంతా చీకటి కమ్మింది. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని చుండరి, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుడిని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఫైనల్ గా 5వ పాత్రని కుమ్మరిస్తాడు దేవదూత. ఎక్కడ కుమ్మరిస్తాడంటే, ప్రపంచ చక్రవర్తి యాంటీ క్రైస్ట్ ఎక్కడి నుండి పరిపాలిస్తున్నాడో అతని సింహాసనం మీద కుమ్మరిస్తాడు. సింహాసనం మీద కుమ్మరించినప్పుడు భయంకరమైన వేదన కలుగుతుందట. రాజ్యమంతా చీకటి కమ్ముతుందట. మనుషులకు వేదనలు కలుగుతాయట. నాలుకలు ఖర్చుకుంటూ అయ్యో 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 అని కేకలేస్తారట. గాని మారు మనసు పొంది పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచరట. పరలోకమందున్న దేవుణ్ణి దూషిస్తారట. 5 పాత్రలు కుమ్మరించబడ్డాయి. 6వ దూత తన పాత్రను యూఫ్రటిస్ నది మీద, ప్రపంచంలో పొడవైన నది అది కూడా, ఇంచుమించు 2000 kilometers కంటే అబౌవ్ ప్రవహిస్తుంది. మొట్టమొదటి మైదాన ప్రాంతం యూఫ్రటిస్ నదీ తీర ప్రాంతం, డెల్టా, చక్కటి పంటలు పండే ప్రాంతం. దాన్ని మెసపటోమియా ప్రాంతం అంటారు. యూఫ్రటిస్, టైగ్రస్ నదుల మధ్య ప్రాంతాన్ని మెసపటోమియా ప్రాంతం అంటారు.
ఇప్పుడున్న ఇరాక్ ఆ ప్రాంతానికి చెందిందే, ఇరాన్ కొంత భాగం ఆ ప్రాంతానికి చెందిందే. మొట్టమొదటి నాగరికత ప్రదేశం మెసొపొటేమియా నాగరికత. అత్యంత పురాతనమైన నది. ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు యూఫ్రటీస్ నదిని చూడొచ్చు. ప్రపంచంలో పురాతనమైన నది. ఈ రోజు కూడా కొన్ని లక్షల హెక్టార్ల భూమి సాగులో ఉంది. ఈ మధ్యనే సైంటిస్టులు పరిశోధనలు చేసి యూఫ్రటీస్ నది యొక్క మట్టం తగ్గిపోతుంది, ఎండిపోతుందని ఒక రిపోర్ట్స్ ఇస్తున్నారు. యూఫ్రటీస్ నది ఎండిపోవటం అంటే అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఇక దాని జన్మస్థలము మధ్యధరా సముద్రంలో కలుస్తుంది, ఇవన్నీ వివరాలన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కానీ యూఫ్రటీస్ నది చాలా ప్రాముఖ్యమైన నది. మనం ఆదికాండంలోనే చూడొచ్చు. ఏదైనా తోట కూడా యూఫ్రస్ టైగ్రస్ నదుల మధ్యలోనే ఉంది. యూఫ్రటీస్ టైగ్రస్ నదుల మధ్యలోనే. ఇప్పటికీ గుర్తించలేదు కానీ ఆ ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా పరిశోధకుల యొక్క అభిప్రాయం. మొదటి మానవుడు ఆ నదీ మైదానంలో ఆ మట్టితోనే దేవుడు తయారు చేశాడు. పురాతన నాగరికత. ఆ నదట ఒక రోజున ఎండిపోతుందంటండి. ఇది జరిగి తీరుతుంది. ఇది సత్యం. గంగా నది ఎండిపోతుందని రాయల బైబిల్లో. యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది యూఫ్రటీస్ నది అంటే 6వ దూత పాత్రను 7 పాత్రలు 6వ పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించాడు. కుమ్మరించినప్పుడు తూర్పు దేశముల నుండి రాజులు ఇశ్రాయేలు దేశం మీద యుద్ధానికి వచ్చేటట్లుగా, తూర్పు దేశం నుండి రాజులు దేవుని దేశమైన ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రావాలి. ఇది దేవుని కోరిక. ఎందుకంటే ప్రపంచ సైన్యాలన్నీ ఒక చోట కలుస్తాయి ఒక రోజున. ఎక్కడ కలుస్తాయంటే దాని పేరే హర్మెగిద్దోన్. అరమెగిద్దోన్ ఆ ప్రదేశంలో కలుస్తాయి. ఈ మెగిద్దో అనేది 125 ఏకర్స్ ఉన్న ఒక పట్టణం. ఏన్షియంట్ ఇజ్రాయెల్ సిటీ. 125 ఏకర్స్ దాని యొక్క విస్తీర్ణం. ఆ పట్టణం, ఆ ప్రాంతంలో ఎన్ని యుద్ధాలు జరిగాయంటే కొన్ని వందల యుద్ధాలు జరిగాయట. యుద్ధాలు జరగటం, పట్టణం నాశనం అయిపోవటం, మరలా ఒక రాజు వచ్చి కట్టడం, మరలా ఇంకొక యుద్ధం జరగటం, పట్టణం నాశనం అయిపోవటం, మరలా యుద్ధం జరగటం, మళ్ళీ పట్టణం నాశనం అయిపోవటం, మళ్ళీ ఆ శిథిలాల మీద ఇంకొక రాజు పట్టణం కట్టడం. ఈ విధంగా హర్ అని ఇందాక హిల్ అని చెప్పుకున్నాం కదండి. ఆ హిల్ నేచురల్ హిల్ కాదట. ఇలా పట్టణాలని రాజులు కూల్చడం కట్టడం అలాగలాగలాగా శిథిలాలతో కూడిన కొండ తయారైందంట. అక్కడ శిథిలాలతో కూడిన మౌంటైన్ తయారైందంట. ఆ శిథిలాల కింద కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ శిథిలాల దగ్గర అశూరీయులు యుద్ధం చేశారు, బబులోను వారు యుద్ధం చేశారు, ఏమండి ఈజిప్ట్ వారు యుద్ధం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇంచుమించు యుద్ధంలో పాల్గొన్నాయి. నెపోలియన్ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని సందర్శించట ప్రపంచంలో అతి ముద్దొచ్చే బ్యాటిల్ ఫీల్డ్ ఈ మెగిద్దో అని అన్నాడంట. అతనికి ముద్దొచ్చిందట. ఫాసిస్ట్ కదండి, దుర్మార్గుడు. అతనికి చాలా అందంగా కనపడిందట. అబ్బా, ఇక్కడ నేను ఏ రోజుకైనా యుద్ధం చేస్తానా అనుకున్నాడంట. యుద్ధకాంక్ష పరుడు కాబట్టి. ఈ రోజున అక్కడ ఆ ప్రాంతంలో ఈ శిథిలాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా పంటలు పండుతున్నాయి. ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఇప్పుడు కూడా అక్కడ అన్ని పంటలు పండుతున్నాయి. నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో మీకు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం చాలలేదు. 12 మినిట్స్ వీడియో ఉంది. వీలైతే నేను దాన్ని కట్ చేసి మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా పంచుకుంది అక్కడ ప్రదేశం. ఇప్పుడు చూస్తే పంటలు ఉన్నాయి. ఆ శిథిలాల దగ్గర మాత్రమే నిర్మానుష్యం ఉంది. ఆ కామెంటేటర్ అంటాడు, ఈ చోట ప్రపంచ యుద్ధం జరగబోతుంది, ఈ చోట యేసు ప్రభు శత్రు సైన్యాన్ని సంహరించబోతున్నాడు. ఆశ్చర్యమే కదా అంటున్నాడు అతను ఆ బైబిల్ చదువుకుంటూ. ఆ మెగిద్దో అనే ప్రాంతము నాకు తెలిసిన సమాచారం ప్రకారం 25 మైల్స్ అది పొడవు, 14 మైల్స్ వైడ్. 25-14 మైల్స్, ఇంచుమించుగా 300 స్క్వేర్ మైల్స్ ఆ ప్రాంతం ఉంటుంది. ఆ మెగిద్దో శిథిలాల కింద ఉండేది ఒక వ్యాలీ, ఒక లోయ. ఆ లోయని జెజ్రేల్ వ్యాలీ అంటారు, ఇజ్రాయేల్ వ్యాలీ అంటారు, దాన్ని ఇజ్రాయేల్ లోయ అంటారు. అక్కడికి ప్రపంచ దేశ సైన్యాలన్నీ కూడా యూఫ్రటీస్ నది ఎండిపోతే తూర్పు దేశాలు అంటే చైనా,
ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తాయి. మనం కూడా వెళ్తాం, మన దేశం కూడా వెళ్తుంది గ్యారంటీగా. ఎక్కడుందండి బైబిల్లో అంటే లేదు. తూర్పు దేశాలు వస్తాయని ఉంది కానీ చైనా అని లేదు. తూర్పు దేశాలంటే ఇజ్రాయెల్కి తూర్పు దేశాలు మనమే. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో మీరు చూస్తే 1-2 నుండి 5 వాక్యాలు మీరు తదుపరి చదువుకుంటే ఉత్తరం నుండి కొన్ని దేశాలు వస్తాయి. ఉత్తరం నుంచి వచ్చే దేశాలు గోగు, మాగోగు. గోగు అనేది ఒక ప్రిన్స్ యొక్క పేరు, అది రాజరికాన్ని తెలియజేస్తుంది. మాగోగ్ అనేది ప్రదేశం. మాగోగు ఏమిటి అంటే ఆ దేశం రష్యా. మాగోగు అంటే మాస్కో రష్యాకు సంబంధించిన సైబీరియా మైదానం, ఇదంతా కూడా మాగోగు ప్రాంతం అంటారు దాన్ని. అదేవిధంగా తొగర్మా, అక్కడే హెజ్కేలు గ్రంథంలో నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఈ తొగర్మా అంటే టర్కీ, పోలాండ్, టర్కీ, ఇంకా కొన్ని దేశాలు లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాలు. అదే దాంట్లో పర్షియా అని రాసింది. పర్షియా అంటే ఇరాన్. అంటే రష్యా, ఇరాన్ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయి. ఇప్పుడు జరుగుతున్న వారు చూస్తే ప్రభు రాకడ దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది. ఇరాన్ ఇంకా ఆపలేదు, నడిపిస్తూనే ఉంది. ఇరాన్ని రష్యా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ప్రభు రాకడ సమయంలో డైరెక్ట్ గా ఇరాను, రష్యా కలిసే ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తాయి. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో యుద్ధం ప్రారంభమవుతుంది. హెజ్కేలు గ్రంథం 38లో ఉన్న యుద్ధము రష్యా నాయకత్వంలో ఇరాను, అక్కడే కూసు దేశం అని ఉంది ఇథియోపియా, అక్కడే పూతు దేశం అని ఉంది లిబియా, అక్కడే గోమెర్ అని ఉంది. గోమర్ అంటే జర్మనీ, పోలాండ్. తొగర్మా అని ఉంది టర్కీ, మిగిలిన దేశాలన్నీ కూడా జార్జియా, లిథువేనియా, ఎస్తోనియా, ఈ దేశాలన్నీ కూడా. ఇవన్నీ కలిసి ఉత్తరం నుంచి ఇస్రాయెల్ మీద దాడికి వస్తాయి. అయితే యుద్ధం ఎప్పుడు దాకా జరుగుతుంది? 7 ఏళ్ల శ్రమల కాలం చివరిలో మాత్రం యూఫ్రటీస్ నదిని దాటి తూర్పు దేశ సైన్యాలు వస్తాయి. మరి తూర్పు దేశ సైన్యాలు వచ్చేదాకా అర్మెగ్దోన్ లోయలో ఈ రష్యా సైన్యాలు యుద్ధం చేస్తూనే ఉంటాయా లేదా అనేది తెలియదు. కానీ 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభం నుంచే యుద్ధం ప్రారంభమవుతుంది. అంటే రష్యా, ఇరాన్ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వచ్చాయి అంటే డైరెక్ట్ గా ఇక సంఘం ఎత్తపట్టడానికి సిద్ధంగా ఉందని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు జరుగుతున్న సూచనలు బట్టి చాలా మంది భక్తులు చెప్తున్నారు, ఇదిగో రేపు ఎల్లుండి అంటున్నారు. నేనైతే చెప్పలేను, కానీ మొత్తం మీద సంఘం ఎత్తబడుతుంది. రష్యాను సపోర్ట్ ఇరాన్ సపోర్ట్ చేస్తూ రష్యా కానీ, రష్యాను సపోర్ట్ చేస్తూ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేస్తాయి. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేవు. ఇజ్రాయెల్ దేశం ఎవరంటే దేవుని యొక్క స్వాస్థ్యం. మనల్ని ఎవడు ఏం చేయలేడు. మనం ఎవరమంటే క్రీస్తు స్వాస్థ్యం, క్రీస్తు రక్తంతో కొనబడిన వారు. మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఈ రోగాలు, రోస్తులు, ఈ సమస్యలు మనల్ని ఏమి చేయలేవు. మనము దేవుని స్వాస్థ్యం. దేవుని స్వాస్థ్యంగా ఉంటే, నమ్మకంగా ఉంటే, వ్యాపారంగా ఉంటే కాదండి, సేవకుడైతే, విశ్వాస అయితే తమాషగా ఉంటే కాదండి, నమ్మకంగా ఉంటే మనం దేవుని స్వాస్థ్యం కనుక మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభంలో హెజ్కేలు గ్రంథం 38లో రాయబడిన, 39లో రాయబడిన యుద్ధం ప్రారంభం కావచ్చు. అర్మెగ్దోన్ యుద్ధం అంటే 7 ఏళ్ల శ్రమల కాలం చివరిలో యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. 6వ దూత బోరు ఊదినప్పుడు, 6వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు తూర్పు దేశ సైన్యాలన్నీ యుద్ధానికి వస్తాయి ఇజ్రాయెల్ దేశం మీద. ఆ సమయంలో అక్కడ రాయబడింది, 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అని మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూరమృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి 3 అపవిత్ర ఆత్మలు, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయటికి వెళ్ళాయి. సాతాను, అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్, ఈ 3 నోటి నుండి కూడా అపవిత్ర ఆత్మలు బయటికి వెళ్ళి ప్రపంచాన్ని అంతా పిలుచుకొని వచ్చాయంట. రండి, యూఫ్రటీస్ నది ఎండిపోయింది, ఇజ్రాయెల్ నాశనం చేద్దాం రండి అని పిలుచుకొని వస్తాయంట అపవిత్రాత్మలు. ఆ అపవిత్రాత్మలు ఎలా పిలుచుకొస్తాయో నాకు తెలియదు, మొత్తం మీద పిలుచుకొని వస్తాయి. కొన్ని కోట్ల సైన్యాలు వస్తాయండి ఇజ్రాయెల్ దేశం మీదకి.
లోకమంతటను రాజుల్ని పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హర్మెగ్దోన్ చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తమ దిశములను చూతురేమోనని మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆ రోజున్న ప్రజలకు చెప్తున్నాడు, జాగ్రత్త, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, వచ్చేది కూడా సడన్గా వచ్చేస్తాను. రెండు సడనే. సంఘాన్ని ఎత్తుకుపోవడానికి సడన్గానే వస్తాడు, పరిపాలించడానికి కూడా సడన్గానే వస్తాడు. ఇక రేపు వస్తున్నానని చెప్పి రాడు. దొంగ వలె రావటం అంటే అది, సడన్ గా రావడం దొంగ వలె రావడం అంటే. ఆయన దొంగ కాదు, వెన్న దొంగ కాదు, ఆయన సడన్ గా వస్తానంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి అని ఆనాటి ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. ఒక రకంగా మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి ఆయన. వింటున్నారు కదా అర్మగెద్దోను యుద్ధం గురించి, జాగ్రత్తను మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరం గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. ఇది దేవుని స్వరం. ఇక సమాప్తమైంది. ప్రభువైన యేసుక్రీస్తు తెలుగులో కూడా సమాప్తమైనది అని తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. టెట్లెస్టాయ్, సమాప్తమైంది, ఓవర్. ఇక ఉగ్రత అయిపోయింది, ఇక ఉగ్రత లేదు. ఇక చేయాల్సినంత చేసేసాడు, అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన బిడ్డలే. బ్రతికున్న వాళ్ళు, మహిమ శరీరం ధరించుకున్న వాళ్ళందరూ ఆయన బిడ్డలే. సమాప్తమైంది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను. భూమి మీద భూకంపం కలిగింది. మనుషులు భూమి మీద పుట్టింది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అంత గొప్పది ఆ భూకంపం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా ఆ భూకంపాన్ని గురించి రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగములాయను. అన్ని జనముల పట్టణములు కూలిపోయేను. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యమ గల పాత్రను మహాబబులోనికి ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయేను. ద్వీపాలే కనపడకుండా మునిగిపోయినాయి. పర్వతములే, మొత్తం భూమిలో అంత మార్పులు జరిగాయి. ట్రాఫికల్ చేంజెస్ జరిగిపోయాయి. పర్వతాలన్నీ కనబడకుండా పోయాయి. ఎక్కడే పర్వతం ఉందో, ఒకప్పుడు ఇక్కడ హిమాలయాలు ఉంటాయంట అనుకునే రోజులు వస్తాయి. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు, 45 kgs ఇంచుమించుగా వడగండ్లు భూమి మీద పడతాయి, మనుషుల మీద పడతాయి. ఇక ఆ వడగండ్ల దెబ్బకు అనేక మంది చచ్చిపోతారు. కొంతమంది కాళ్ళు చేతులు కాళ్ళ మీద పెడితే, పడుకున్నప్పుడు కాళ్ళ మీద పెడితే కాళ్ళు ఇరిగిపోతే చచ్చిపోరు, అంతే. దీన్ని బట్టి మనుషులు దేవుడిని దూషిస్తారు కానీ మారు మనసు పొందరు. ఇది ఫైనల్ ర్యాత్. ఇక్కడ కూడా వాళ్ళు మారు మనసు పొందల. మరి వీళ్ళ సంగతి ఏంటి సార్? వీళ్ళ సంగతి ఏమవుతుందంటే, వీళ్ళ సంగతి ఏమవుతుంది? ప్రభు వస్తాడు కదండి, అప్పుడు ఆయన యుద్ధం చేస్తాడు కదండి. ఆ యుద్ధంలో ఈ తిరుగుబాటుదారులందరూ నశిస్తారు. ఈ ఫైనల్ ర్యాత్ లో కూడా రక్షణ పొందిన వాళ్ళు కొందరు సజీవంగా ఉండే అవకాశం ఉంది. ఫైనల్ గా కూడా సెలవు మీద దొంగకు కూడా చివరి అవకాశం ఇచ్చాడు దేవుడు. కొందరు చివరిలో కూడా రక్షణ పొంది ఈ శరీరాలతోనే ప్రభు పాలనలో ఉండే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మహాపట్నం భూకంపంతో కూలిపోయినట్లుగా రాయబడింది, 3 భాగాలైనట్లుగా. ఆ భూకంపము, ఆ పట్టణం ఏదో కాదు, అది యెరూషలేం పట్టణమే. కొందరు బబులోను పట్టణం అంటారు, ఎందుకంటే బబులోన్ అని రాసి ఉంది కాబట్టి. కొందరేమో రివైవ్డ్ రోమన్ ఎంపైర్, ఆయన బబులోని బబులోని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. కానీ భూకంపంలో కూలిపోయేది మాత్రం 3 భాగాలయ్యేది యెరూషలేం పట్టణమే అని చెప్తారు. మనకు బాగా తెలుసు, జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో ప్రభు ఒలీవల కొండ మీద కాలు పెట్టినప్పుడు ఆ కొండ తూర్పు పడమరలుగా విడిపోతుందని, ఉత్తరానికి దక్షిణంగా కొండ కదులుతుందని కూడా మనం చూడగలం. అక్కడ ఆ పెద్ద లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో యోర్దాను యొక్క నీళ్లు మృత సముద్రంలోకి ప్రవేశించి మృత సముద్రం కూడా మంచినీటి సముద్రంగా మారుతుందని జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చివరిలో చదవచ్చు. మృత సముద్రం కూడా జీవము గల సముద్రంగా మారుతుందని రాయబడింది. చాలా ట్రాఫికల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మృత సముద్రం కూడా మంచినీటి సముద్రం కాబోతుంది. ఇప్పుడు 37% ఆఫ్ సెలనీటిలో ఉన్న సముద్రం మంచినీటి సముద్రం కాబోతుంది. ఒలీవల కొండ 2గా విడిపోతుంది. యుద్ధానికి సమకూర్చబడింది జెజ్రెల్ వ్యాలీలో, యుద్ధానికి సమకూర్చబడింది అదే అర్మగెద్దోను లోయలో.
ఆ యుద్ధం ఎక్కడి వరకు కొనసాగుతుందంటే యెహోషాపాతు లోయ వరకు కొనసాగుతుంది. యెహోషాపాతు లోయ అంటే కిద్రోను వ్యాలీ వరకు కొనసాగుతుంది. ఆ వ్యాలీకి ఈ వ్యాలీకి మధ్య డిస్టెన్స్ అంటే ఇంచుమించుగా ఉత్తరానికి దక్షిణానికి ఇజ్రాయెల్ దేశానికి డిస్టెన్స్ ఎంతో 180 కిలోమీటర్స్ దాకా. 180 కిలోమీటర్స్, ఐ థింక్ 180 మైల్స్. అంత డిస్టెన్స్ వరకు ఆ డిస్టెన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశం అంతా యుద్ధం జరుగుతుంది ఇంచుమించుగా. యెరూషలేం పట్టణం నుంచి ఆ మెగిద్దో అనే పట్టణం 57 మైల్స్ దూరంలో ఉంది ఇప్పుడు. ఇంచుమించు ఆ లోయ అంతా కూడా యెరూషలేం దిగువ భాగం వరకు కూడా యుద్ధం జరుగుతుంది. మనము 13వ అధ్యాయంలో అనుకుంటాను 14వ అధ్యాయంలో మనం చూసాము. ఆ రక్తము 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెముల మట్టుకు ప్రవహిస్తుంది ఆ యుద్ధంలో. ఆ రోజున దేవుని ఉగ్రత కుమ్మరించబడిన రోజున చదువుకున్నాం. ఈ హర్మగెద్దోను యుద్ధంలో ప్రవహించే రక్తము ఇంచుమించు 180 మైల్స్, 180 to 200 మైల్స్ ప్రవహిస్తుందట రక్తం. గుర్రముల కళ్ళెముల మట్టు కంటే 4 feet హైట్. ఇది రూపకాలంకారం అంటారు. 4 feet హైట్ రక్తము ప్రవహించడం అనేది జరగదు. కాకపోతే వర్ణించారు ఆ విధంగా. అంత భయంకరమైన వధ జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే యేసు ప్రభు చంపితే చనిపోయే వాళ్ళు తక్కువ. బైబిల్లో ప్రవక్తలు రాసిన అనేక గ్రంథాల్లో మనం చూస్తే జకర్యా గ్రంథంలోని ప్రత్యేకంగా వారికి దేవుడు మత్తును కలగజేసి వారిని వారే చంపుకునేటట్టుగా చేస్తాడట. ఇశ్రాయేలును నాశనం చేయాలని వచ్చిన ప్రపంచ సైన్యాలు వారిలో వారే చంపుకునేటట్టుగా చేస్తాడు. ఇక ఆయన ఖడ్గం ద్వారా చనిపోయే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు. ఎందుకంటే యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా 4 దేశాల సైన్యాలు తమలో తాము పొడుచుకొని చనిపోయినట్టుగా 2 క్రానికల్స్ 20వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవుడు ఈ చోట మత్తు కలగజేసి వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వచ్చింది మర్చిపోయి, ప్రభు వచ్చేసాడు కదండి, ఒలీవల కొండ మీదకి అడుగుపెట్టి ఆయన నడుస్తున్నాడు కదండి, వారికి మత్తు కలిగిపోద్ది. మత్తు కలిగి అరే మనం దేనికి వచ్చాము, ఏంటి ఇక్కడ రష్యా వాడు ఉన్నాడు, ఇక్కడ చైనా వాడు ఉన్నాడు, ఇక్కడ ఇండియా వాడు ఉన్నాడు, అక్కడ చైనా వాడికి ఇండియా వాడికి పడదు కదండి, ఇజ్రాయెల్ని చంపుదామని అందరూ కలిసి వెళ్ళారు. కానీ అక్కడికి పోయాక వాళ్ళ శత్రుత్వాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. వాళ్ళలో వాళ్ళు పొడుచుకొని చనిపోతారు. వారి శవాలన్నీ ఆ యెరూషలేం పట్టణ వీధుల్లో పడి ఉంటాయట. భయంకరమైన యుద్ధం, హర్మగెద్దోను యుద్ధం ప్రపంచంలో జరగబోతుంది ఒక రోజున. ఇప్పుడు పరిస్థితులు కనబడుతున్నాయి. జాగ్రత్త, మెలకువగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.